అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవ 14వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. దేవుడి సమక్షంలో కొంగుముడి విప్పి కోడల చేత దేవుడికి దీపారాధన చేయిస్తుంది నిర్మల. రిషికి చాలా టైర్డ్గా అనిపించి బృంద గురించి స్వప్నకి అప్పగించి తన రూమ్కి వెళ్తాడు. ప్రస్తుతానికి స్వప్న బృందని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి, బృంద 10కి వ్రతం ఉంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకో, వ్రతం టైంకి నేను వచ్చి రెడీ చేస్తానని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. బృందకి చాలా నీరసంగా ఉండడంతో అలా బెడ్ మీద వాలిపోయి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. మిగిలిన వాళ్ళకి రెస్ట్ తీసుకునే టైం కూడా లేకపోవడంతో టైం వేస్ట్ చేయకుండా అందరూ వ్రతం పనులు టైంకి చేసేస్తారు. స్వప్న, బృంద, మేనత్త ఇద్దరూ కలిసి బృందని అందంగా రెడీ చేసి వ్రతం దగ్గరికి తీసుకొస్తారు. పట్టుబట్టల్లో ఉన్న రిషిని అలా చూస్తూ ఉంటుంది బృంద. ఇప్పటి వరకు తను చూడని ఏదో మాయ రిషిలో ఇప్పుడు కనిపించడంతో రెప్ప వేయకుండా బృంద అలా రిషి పక్కన కూర్చోపెట్టి మంచి టైంకే వ్రతం స్టార్ట్ చేస్తారు పంతులు గారు. ఎంతో శ్రద్ధగా ఇద్దరు సంతోషం నిండిన మనసుతో నిష్టగా వ్రతం చేస్తూ ఉంటారు. రాఘవ, జయంతి వాళ్ళు వ్రతం మధ్యలో వచ్చి వ్రతం అయిపోయాక కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి సంతోషంగా వ్రతాన్ని పూర్తి చేయిస్తారు. అతి ముఖ్యమైన బంధువులు మాత్రమే ఆ వ్రతానికి రావడంతో అందరికీ చీరలు పెట్టి తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తుంది నిర్మల. రాఘవ, జయంతి వాళ్ళు కూడా రేపటి రిసెప్షన్కి ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్కువసేపు ఉండకుండానే వెళ్ళిపోతారు. బృందకి తోడుగా వెంకట్ని ఉంచి వ్రతం, భోజనాలు అన్నీ అయిపోయాక మళ్ళీ గెస్ట్ రూమ్లోకే వెళ్ళి బయటకు రాదు బృంద. ఈ హడావిడంతా చాలా కొత్తగా అనిపించి తలనొప్పిగా ఉండడంతో రూమ్లోనే ఉంటుంది. సూరజ్, రాకేష్, వల్లభ, రిషి, స్వప్న సాయంత్రం గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తాడు వెంకట్. మీ అక్క ఏం చేస్తుందిరా అని అంటాడు రిషి. వెంకట్ వైపే చూస్తూ నిద్రపోతుంది బావా అని అంటాడు వెంకట్. అందరి వైపు చూస్తూ సరేరా అని అంటూ వెంకట్ని తన పక్కన కూర్చోపెట్టుకుంటాడు రిషి. రే పాపం బృందకి మనం ముందే చెప్పాల్సింది, అనవసరంగా 2 డేస్ తను చాలా బాధపడింది. మండపంలో మనమంతా కళ్ళెదుటే ఉన్నా తన మనసుకి కమ్మిన బాధ అని పొరలు అడ్డుపడి మనల్ని చూడనివ్వలేదు అని బాధగా అంటుంది స్వప్న రిషితో. పెళ్ళికి వచ్చినప్పుడు బృంద ముఖంలోని ఉన్న బాధను తను స్పష్టంగా గమనించడంతో బృంద గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అలా ఎలా కుదురుతుంది? 4 ఏళ్ల నా ప్రేమ, 2 సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఇప్పుడు నేను చూశాను. కానీ అప్పటి నా ఫీలింగ్స్ ఇప్పుడు బృందకి తెలియాలి కదా అని అంటాడు. అందుకే నేను చెప్పలేదు, మిమ్మల్ని చెప్పనివ్వలేదు. ఇప్పుడు పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆలోచనలు లేకుండా బృంద నా సొంతమవుతుంది అని గర్వంగా అంటాడు రిషి. వాళ్ళ మాటలు బట్టి బృంద చెప్పింది నిజమే అనిపిస్తుంది వెంకట్కి. బావా, నువ్వు నిజంగానే మా అక్కను అంతగా ప్రేమిస్తున్నావా అని అంటాడు వెంకట్ సందేహంగా రిషి వైపే చూస్తూ. వెంకట్ క్వశ్చన్కి చిన్నగా నవ్వుతాడు రిషి. అంతెంత కాదమ్మా, వాడు పెట్టిన టార్చర్కి మేము బలయ్యాం ఒకనొకప్పుడు అని దీనంగా అంటుంది స్వప్న గతాన్ని గుర్తు చేసుకుంటూ. మరి మా అక్కని బాగా చూసుకుంటావు కదా అని ఆశగా అడిగాడు వెంకట్ రిషి వైపే చూస్తూ. అందులో నీకు డౌట్ అక్కర్లేదు తమ్ముడు అని అంటాడు వల్లభ నవ్వుతూ. వల్లభ మాటలకి సంతోషిస్తాడు వెంకట్. ఇదే మంచి టైం అని. రిషి, నేను స్వప్న రేపు మార్నింగ్ నువ్వు మీ అత్తారింటికి బయలుదేరిన తర్వాత వైజాగ్కి వెళ్ళాలనుకుంటున్నామని అంటాడు సూరజ్ స్వప్న వైపే చూస్తూ. వెంకట్, నువ్వు వెళ్ళు, మళ్ళీ మాట్లాడుకుందాం అని అంటాడు రిషి. వీళ్ళ టాపిక్స్లో వెంకట్ ఎందుకని, నాకు ఎందుకో తేడా కొడుతుంది, నేను ఇక్కడే ఉంటాను అని అంటూ మొండిగా కదలకుండా కూర్చుంటాడు వెంకట్. రేయ్, మనము మన కమిషనర్కి చెప్పి వీడిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేయరా బాబు అని అన్నిటికీ అనుమానపడుతున్నాడు అని అంటూ వెంకట్ని చూస్తూ అంటాడు రాకేష్ గుర్రుగా వెంకట్ వైపే చూస్తూ. రిషి నవ్వుకుంటూ వదిలేరా చిన్నపిల్లాడు అని అంటాడు వల్లభ సూరజ్ వైపు చూస్తూ. వీడు చిన్నపిల్లోడు, అలా అనుకుంటే మనమే చిన్నపిల్లలమని మనసులో అనుకుంటూ అంత తొందర ఏమొచ్చింది బావా అని అయోమయంగా అంటాడు రాకేష్. ఇంకో 4 రోజులు ఉండిపోవచ్చు కదా అని. లేదురా, మాకు అక్కడే కంఫర్ట్గా ఉంది, స్వప్న తీసుకున్న ఫ్లాట్లో ఉంటాం, అది మాకు హ్యాపీ అని అంటాడు సూరజ్ రిషి వైపే చూస్తూ. రిషి స్వప్న వైపు చూస్తాడు. తన నిర్ణయం కూడా అదేనా అని. అవును రిషి, మాకు ఆ జాబ్స్, ఆ లైఫ్ సెట్ అయింది, ఇక్కడ ఉండలేమని బాధగా అంటుంది స్వప్న. రిషి చూపుకి మీనింగ్ అర్థమై, వీళ్ళేదో దాస్తున్నారని అర్థమై రాకేష్ వైపు చూస్తూ, మరి నీ ప్రయాణం ఇప్పుడు అని అంటాడు రిషి. ఎప్పటికీ లేదు, నేను ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుంటానని నిశ్చచ్చిగా అంటాడు రాకేష్. తన బాధ్యతలన్నీ ఇక మీదటి నుంచి ఒక్కొక్కటిగా నిర్వర్తించాలి అని. మరి నువ్వన్నట్లుగా వల్లభ వైపు చూస్తాడు రిషి. ఎలాగో వీడికి పెళ్ళైంది, ఇక వైజాగ్కి సీఈఓగా ఛార్జ్ తీసుకుంటాడు, బృందతో అక్కడే సెటిల్ అవుతాడు. ఇలాంటప్పుడు నేను కూడా వెళ్తే రాకేష్ ఒంటరి వాడవుతాడు అని
తన మనసులో అనుకుంటూ నేను ఇక్కడే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు వల్లభ. అందరి వైపు చూస్తూ మీ నిర్ణయాలు మీరు తీసుకొని తర్వాత నాకు చెప్పడం ఎందుకు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెంకట్ని తీసుకొని వెళ్ళిపోతాడు రిషి. వాళ్ళ లైఫ్ని సరైన దారిలో నడిపించే అర్హత తనకు ఉంది, కానీ వాళ్ళ నిర్ణయాన్ని కాదు అనగలిగే హక్కు తనకు లేదు. కాబట్టి వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత నువ్వు పనిచేసే కంపెనీకి ఓనర్వా బావా అని ఆశ్చర్యంగా అంటాడు వెంకట్. రిషి ఫోటోని కూడా సరిగ్గా చూడలేదు. ఇక రిషి గురించి తనకి ఏం తెలియకపోవడంతో వీళ్ళ మాటలను బట్టి అలా అర్థమై అవును అని అంటూ వెంకట్ని తన రూమ్లోకి తీసుకొచ్చి బృందా గురించి తనకి ఏమైనా తెలియని ఉన్నాయేమో అని, బృంద అలవాట్ల గురించి, వెంకట్ గోల్స్ గురించి, రాఘవ గురించి, జయంతి గురించి, కనకదుర్గమ్మ గురించి, ఇలా తన భార్య ఫ్యామిలీ గురించి వెంకట్ని అడిగి తెలుసుకుంటాడు రిషి. తనకంటూ ఒక ఐడియా రావడం కోసం బృందకి రిషి అంటే ఇష్టమని మార్నింగ్ బృంద మాటలతోనే తనకి తెలియడంతో కాస్త మంచిగానే మాట్లాడుతూ రిషి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు వెంకట్. ఆ రోజంతా బృంద రిషిలకు ఒంటరిగా మాట్లాడుకోవడానికి అసలు అవకాశమే దొరకలేదు. కానీ ఎవరికీ తెలియకుండా వాళ్ళ కళ్ళు ఎన్నో ఊసులు చెప్పుకుంటూనే ఉన్నాయి, ఎన్నో ఊగిసలు ఆడుకుంటూనే ఉన్నాయి. బృంద మనసుకి రిషి చూపుల భాషతో చాలా దగ్గర అయిపోయాడు. తర్వాత రోజు ఉదయం అందరూ ట్రైన్లో రాఘవ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. సూరజ్, స్వప్న, రాకేష్, వల్లభలు తప్ప. సూరజ్, స్వప్న ఒకసారి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వైజాగ్ వెళ్తున్న విషయం చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చేలోపు రాకేష్, వల్లభ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అండ్ టికెట్స్ తీసుకొని ఉంటారు. థ్యాంక్స్ రా అని అంటూ అవన్నీ తీసుకొని ఇద్దరిని ఒకసారి నవ్వుతూ హక్ చేసుకొని ట్రైన్ ఎక్కుతారు. జాగ్రత్తరా అని సూరజ్తో అంటూ కిల్లర్ వీడు ఏమైనా చేస్తే వెంటనే కాల్ చేయి, నీ ముందు వాలిపోతా అని వాళ్ళని మిస్ అవుతున్నందుకు లోపల బాధగా ఉన్న పైకి నవ్వుతూ అంటాడు రాకేష్. మరి దీని నుంచి నన్ను కాపాడేదెవర్రా అని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు సూరజ్ స్వప్న వైపే చూస్తూ. స్వప్నకి సూరజ్ మాటలో కోపం వచ్చి సూరజ్ నడుము మీద గట్టిగా గెలుతుంది. అబ్బా తేనెటీగ కంటే దారుణంగా గిచ్చుతున్నావు కదే అని అంటాడు సూరజ్ స్వప్న గిల్లిన చోట రుద్దుకుంటూ. వీళ్ళ అల్లరికి రాకేష్ వల్లభ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి నవ్వుతూ వీడి గోల ఎప్పుడూ ఉండేదిలే, కానీ మీరు ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని అంటూ చెప్తుంది స్వప్న. మేము ఎలా అయినా సంతోషంగానే ఉంటాం, మీరు జాగ్రత్త అని అంటారు నవ్వుతూ వల్లభ. అప్పుడే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా అయ్యేసరికి రాకేష్ వల్లభలకు బాయ్ చెప్పి లోపలికి వెళ్తారు సూరజ్, స్వప్న. వల్లభకి ఒక ఆలోచన వచ్చి రాకేష్ నువ్వు వేరే జాబ్ చేయడం ఎందుకు, ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం, ఇద్దరం పార్ట్నర్షిప్ షేర్ చేసుకుందాం అని అంటాడు. ట్రైన్ మూవ్ అయ్యేసరికి ట్రైన్ వైపు చూస్తున్న రాకేష్ వైపు చూస్తూ వల్లభ ఆలోచన బాగుందనిపించి వల్లభ వైపు తిరిగి ఓకేరా, ప్రజెంట్ అయితే ఒక 1 వీక్ దేని గురించి ఆలోచించదలుచుకోలేదు, ఈ 1 వీక్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తానని అంటాడు రాకేష్. అప్పుడే కాదులేరా, టైం పడుతుంది, జస్ట్ నా థాట్ నీతో షేర్ చేసుకుంటున్నాను అని అంటాడు వల్లభ నవ్వుతూ. ఓకేరా, రేపు అక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అని నవ్వుతూ అంటాడు రాకేష్. రేపా అని ఆలోచించి ఓకేరా, రేపు మార్నింగ్ పిక్ చేసుకో అని అంటూ నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటాడు వల్లభ నవ్వుతూ. ఓకేరా బాయ్ అని చెప్పి స్టేషన్ నుంచి బయటకు వెళ్తాడు రాకేష్ కూడా. వల్లభ తన పని చూసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి బృందలను ఏసీ కంపార్ట్మెంట్లో ఉంచి మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వీళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా దూరంగా వేరే కంపార్ట్మెంట్స్లో ఉంటారు. ఆ కంపార్ట్మెంట్లో జస్ట్ బృంద, రిషి మాత్రమే ఉంటారు. విండోస్కి ఆనుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు ఇద్దరు. ఒకరికి ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే మరొకరికి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అలా కొంతసేపటి మౌనం, కొంట చూపుల తర్వాత ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని దూరం చేయాలని ఆర్ యూ కంఫర్టబుల్ అని రిషి అనేలోపే ఐఎమ్ సారీ అని రిషి వైపు చూడలేక తలదించుకొని కళ్ళ నీళ్ళతో అంటుంది బృంద. ఇంతకాలం రిషి ఎంత బాధపడ్డాడో తనకి ఈ 2 రోజుల్లో అర్థమై మనలో మనకి సారీ ఏంటి అని అంటూ లేచి బృంద పక్కన కూర్చొని బృంద చేయి పట్టుకుంటాడు రిషి నవ్వుతూ. లేదు, మనసుని మెలేసే బాధని 2 రోజులు కూడా నేను భరించలేకపోయాను, కానీ నీ ప్రేమను ఒప్పుకుంటానో లేదో నీకు తెలియకుండానే చాలా కాలంగా నా వెంట పడుతున్నావు, అయినా నిన్ను పట్టించుకోలేదు, ఎంత పెయిన్ అనుభవించి ఉంటావో కదా అని రిషి కళ్ళలోకి చూస్తూ అంటుంది బృంద. రిషి చేతి మీద తన చెయ్యి వేసి అరే, ఏ సంతోషమైనా బాధ తర్వాతే వస్తుంది, గెలుపు విలువ కూడా ఓటమి తర్వాతే తెలుస్తుంది, మరి ఇంత ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఇది కూడా అని అంటూ బృందని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు రిషి. ఈ ప్రేమను నా చేతులారా నేనే దూరం చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ
నా జీవితంలోకి వచ్చేది ఇతని అని అస్సలు ఊహించలేదు. ఇంత సంతోషాన్ని నాకు ఇచ్చినందుకు నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. నా తలరాత రాసిన బ్రహ్మదేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అని నవ్వుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది బృంద. రిషి కౌగిలిలో ఒదిగిపోతూ. బృంద సైలెంట్గా ఉండేసరికి ఏంటి నీ మనసులోని ప్రశ్నలతో సతమతమవుతున్నావా, సైలెంట్గా ఉన్నావు అని నవ్వుతూ అంటాడు రిషి తనపై వాలి ఉన్న బృంద వైపే చూస్తూ. ఊహు అంటూ టక్కున లేచి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నువ్వు నాకు ప్రపోజ్ చేసేది మొన్ననే కదా, కానీ పెళ్లి పనులన్నీ 1-2 రోజుల్లో అవ్వవు కదా, పనులన్నీ కావాలంటే మినిమం 10-15 డేస్ పడుతుంది కదా, మా వాళ్ళు అంటే నాకు చెప్పలేదు, సరే నువ్వైనా చెప్పొచ్చు కదా, నా దగ్గర ఎందుకు దాచావు, చెప్పొచ్చు కదా, అసలు నువ్వేం చేశావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది బృంద. ఇదంతా ఎలా పాసిబుల్ అయ్యిందని ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టి, దట్స్ మ్యాజిక్, ఆ మ్యాజిక్ని ఎవరికీ చెప్పకూడదు, సీక్రెట్ అని నవ్వుతూ అంటాడు రిషి క్యూట్గా బృంద బుగ్గలు పట్టుకొని లాగుతూ. నాకు కూడా చెప్పకూడదా అని బుంగమూతి పెట్టుకొని మరీ అంటుంది బృంద. ఎస్, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, అవును నీకు ఫ్రెండ్స్ ఎందుకు లేరు అని అడుగుతాడు రిషి సందేహంగా బృంద వైపే చూస్తూ. బృంద ఆలోచనను డైవర్ట్ చేయడానికి, ఎందుకు ఏంటి, మన పక్కనే ఉంటూ మన మనసుని పాడు చేయడానికి రెడీగా ఉండే ఒకే ఒక బంధం ఫ్రెండ్షిప్ అని అంటుంది బృంద నిట్టూరుస్తూ. బృంద సమాధానానికి షాక్ అవుతాడు రిషి. ఆశ్చర్యంగా ఉందా, బట్ నా విషయం ఇలాగే జరుగుతుంది అని అంటూ గతాన్ని తవ్వుకుంటూ ఉంటుంది బృంద. ఏమైంది, ఫ్రెండ్షిప్లో ఇలాంటి కోణాన్ని, ఇలాంటి ఆలోచనను ఫస్ట్ టైం వింటున్నాను, కాస్త డీటెయిల్గా చెప్పవా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. బృంద విండోలో నుంచి బయటకు చూస్తూ, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, పేరు స్వాతి అనుకుంటా. తనకి తన ఇంట్లో వాళ్ళు సొంత బావతో పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ పక్కన వాళ్ళ మాటలు విని, ఐ మీన్ నాకు తను ఒక్కతే ఫ్రెండ్ అయితే తనకి 3-4 ఉండేవాళ్ళు అని అంటూ, ఒకటి తను తన వెంట పడేవాడు. ఫస్ట్ స్వాతి నా మాట విని అతను పట్టించుకునేదే కాదు, కానీ తర్వాత వేరే వాళ్ళ మాటలు విని అతన్ని నమ్మడం, అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. వాడి గురించి వాడికి తప్ప కాలేజీలో ఎవ్వరికీ తెలియదు. ఎంత నీచుడు అంటే వాడు స్వాతితో తన అవసరం అంతా తీర్చుకున్న తర్వాత వాళ్ళిద్దరి ఏకాంతాన్ని కూడా వీడియోగా తీసి అని అంటూ ఉన్నప్పుడే బృంద గొంతు జీరబోయింది. ఈ విషయం బయటకు వస్తే ఆ వీడియో బయట పెడతానని బెదిరించి రోజు తనతో చీ అని అంటూ అంతకు మించి మాటలు లేక బాధతో గొంతు మూగబోయి ఏడుస్తోంది బృంద. బృంద బాధను చూడలేక, ఓకే ఐ క్యాన్ అండర్స్టాండ్, వదిలే, దాని గురించి మర్చిపోవని అంటూ బృందని దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు రిషి. అనవసరంగా ఈ టాపిక్ తెచ్చానని ఫీల్ అవుతూ తను ఇప్పుడు ప్రాణాలతో లేదని బొంగురు గొంతుతో అంటూ రిషిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది బృంద. అప్పటి స్వాతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ, సారీ, ఇలాంటి పాస్ట్ ఉందని తెలియక నిన్ను అనవసరంగా గుర్తు చేశాను, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని బాధగా అంటూ బృందని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు రిషి. బృంద కొంతసేపటికి మామూలయ్యి అందరూ ఇలాగే ఉంటారని అనడం లేదు, కానీ ఒక్కసారి ఒక బంధం మీద నమ్మకం పోయింది అంటే మళ్ళీ తిరిగి రావడం అనేది అసాధ్యం. అందుకే మనసుని పాడు చేసే బంధాలకి దూరంగా నాతో నేను దగ్గరగా ఉన్నానని అంటుంది బృంద నవ్వుతూ రిషి వైపే చూస్తూ. కరెక్ట్, ఇందులో నీ తప్పు లేదు అని మనసులో అనుకుంటూ బృంద మనసుని మార్చాలి అని సూరజ్, స్వప్న, రాకేష్, వల్లభలకు తనతో ఉన్న బాండింగ్ గురించి, వాళ్ళ మధ్య ఉన్న గొప్ప స్నేహబంధం గురించి చెప్పి బృందతో ఎన్నో విషయాల్ని పంచుకుంటాడు రిషి. అవన్నీ విని బృంద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. వీళ్ళలాంటి వాళ్ళు కాదు అని, బృంద మనసుని మార్చాలని, తన లైఫ్ గురించి జర్నీ మొత్తం ఎన్నో విషయాలు వెధవేషాలు వేయకుండా నాన్ స్టాప్గా చెప్పి బృందకి బోర్ కొట్టకుండా తన మూడ్ చేంజ్ అయ్యేలా చేస్తాడు రిషి. నోట్, గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పలేదు. రిషి కంపెనీని బృంద బాగా ఎంజాయ్ చేస్తుంది, అన్నీ మర్చిపోతుంది. అలా ఎన్నో కబుర్ల తర్వాత సాయంత్రానికి ఊరికి రీచ్ అవుతారు అందరూ. రాఘవ తన స్తోమతకు తగినట్టుగా ఏర్పాట్లు ఘనంగానే చేస్తాడు. పెళ్లికి కొంతమంది రాలేకపోవడంతో అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేస్తాడు. రిషి తరపు వాళ్ళు రిసెప్షన్ చూసుకొని విందారగించి, రాఘవ కుటుంబం చేసిన మర్యాదలకు సంతోషించి, రిషికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కాబట్టి ట్రైన్లో వచ్చిన వాళ్ళంతా తిరిగి చాపర్స్లో వెళ్తారు. రిషి బృందల శోభనానికి ఆ రాత్రికే మంచి ముహూర్తం ఉండడంతో కొంతమంది ఆడవాళ్ళు బృందని అందంగా రెడీ చేస్తారు. రిషిని కూడా వెంకట్ అండ్ తన ఫ్రెండ్స్ రెడీ చేస్తారు. ఇద్దరి చేత చేయించవలసిన సాంప్రదాయాలన్నీ కూడా పూర్తి చేయించి ముందు రిషిని బృంద రూమ్లోకి పంపిస్తారు. మరుమల్లెల పరిమళాల మధ్య తన సతీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రిషి. తన కళ నెరవేరినందుకు ఆతృతగా తన ఎదురుచూపులని దూరం చేస్తూ గదిలోకి వచ్చి గడియ పెట్టి సిగ్గుపడుతూ రిషి దగ్గరికి వచ్చి అతని ఎదురుగా తలదించుకొని నిల్చుంది బృంద. అప్సరసలా ఉన్న బృంద అందాన్ని కింద నుంచి పై వరకు తనివి తీర చూస్తూ లేచి ప్రేమగా
చేతిని పట్టుకుంటాడు రిషి. నవ్వుతూ రిషి స్పర్శకు తనలోకి కరెంట్ పాస్ అయినట్టుగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది బృంద. కూర్చో అని అంటూ బృందని పట్టుకొని తమ కోసం మల్లెపూలతో అందంగా అలంకరించిన బెడ్ మీద కూర్చోపెడతాడు రిషి. బృంద బెరుకుని పోగొట్టడానికి దించిన తల ఎత్తకుండా పాలు అని మెల్లిగా అంటూ తన చేతిలోని పాల గ్లాస్ని ముందుకు పెడుతుంది బృంద. బృంద తడబాటుకి నవ్వుతూ డోంట్ బి షై అని అంటూ పాలు తీసుకోకుండా బృంద గడ్డం పట్టుకొని పైకి లేపుతాడు రిషి. బృంద సిగ్గుతో రిషి కళ్ళలోకి చూడలేక చిన్నగా నవ్వుతూ కళ్ళు వాల్చేస్తుంది. బృంద వదనంలో విరిసిన చిరు దరహాసాన్ని ఊరగా చూస్తూ ఫస్ట్ నువ్వు అని అంటాడు రిషి. నవ్వుతూ అంటూ ఈ వింతైన భావనతో మనసులో అల్లకల్లోలంగా ఉన్న పైకి చిన్న చిరునవ్వుతో సగం పాలు తాగి అతన్ని తాగమన్నట్లుగా గ్లాస్ని రిషి చేతికి అందిస్తుంది బృంద. బృందా చేతిని స్పృశిస్తూ పాలు తీసుకొని తన స్పర్శకు ముడుచుకుపోయిన బృందా వైపే కొంటెగా చూస్తూ ఆ సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెడతాడు రిషి. ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలతో కలిసిన తనకు ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక సత్యభామ అని తన ప్రేమనంతా గొంతులోకి తింపుకొని హస్కీగా అంటాడు రిషి. బృంద వైపు చూస్తూ రిషి వాయిస్కి సిగ్గుతో మరింత ముడుచుకుపోతోంది బృంద. ఎందుకైనా మంచిదని ఇప్పుడు నీకు ఇది ఓకేనా అని తడబడుతూ అంటాడు రిషి. కళ్ళు మూసుకొని సన్నగా వణుకుతున్న బృంద వైపే చూస్తూ రిషి అలా అడగగానే తనకి ఒక ఆలోచన వచ్చి టైం ఇంకా ఉంది కదా అని రిషిని కొంచెం సేపు ఆడుకుందామని వద్దు ఎలా చెప్పాలో అని ఇప్పటి వరకు ఎంత ఆలోచించానో తెలుసా అని క్యూట్గా ఫేస్ పెట్టి అంటుంది బృంద. రిషి కనిపించకుండా లోపలే నవ్వుకుంటూ ఏమైంది అని ఏడుపోహం పెట్టుకొని అడగాలని ఉన్నా బృంద ఇబ్బంది పడుతుందేమో అని బృంద ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకే చూస్తూ కొందరి మౌనం అర్థం చేసుకోగలిగితే మనోహరంగా ఉంటుంది. సో నువ్వు నాతో మాట్లాడిన సమయం తక్కువే అయినా కూడా నీ కళ్ళ ద్వారా చాలా విషయాలే నేను తెలుసుకున్నాను. డోంట్ వర్రీ, నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే మన శోభనం అని అంటూ నవ్వుతూ బృంద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రిషి. రిషి ఇలా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో కాస్త షాక్ అయ్యి ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ అని అంటుంది బృంద. ఇబ్బందిగా గుడ్ నైట్ అని నవ్వుతూ అంటాడు రిషి కూడా బృందని పడుకోమన్నట్టుగా బెడ్ వైపే చూపిస్తూ అంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి లేచి అటువైపుకు వెళ్ళి రిషికి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటుంది బృంద. ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడా అని రిషి గురించే ఆలోచిస్తూ దేవుడా ఏంటయ్యా ఇది, నీకేం తక్కువ చేశానని సీలింగ్ వైపే చూస్తూ అంటూ బృంద వైపు చూసేసరికి హిప్ చైన్ ఆమె నడుముకి మడతల్లో చిక్కుకొని తన నందాలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ కనిపిస్తుంది. నేను నా చెయ్యి ఉండాల్సిన చోట నువ్వు నలిగిపోతున్నావు, నా భార్యతో నువ్వు ఎప్పటికీ సరితూగలేవు, ముందు అక్కడి నుంచి వెళ్ళు అని అంటూ హిప్ చైన్ తీయడానికి తన చేతిని బృంద నడుము వరకు తీసుకొస్తాడు రిషి. పోరా, ఎంత నీ పెళ్ళామైనా నిన్ను కాదు అనుకుని నన్ను పెట్టుకుంది, నీకంటే నేనే గొప్ప అని రిషిని వెక్కిరిస్తుంది హిప్ చైన్ గర్వంతో. ఎంత పొగరే నీకు, నిన్నిప్పుడే పీకి పక్కన పెడతానుండు అని అంటూ బృంద నిద్రపోయిందా లేదా అని ఒక్కసారి ఆమె పడుకున్న చోట తొంగి చూసి బృంద కళ్ళు మూసుకోవడంతో నన్ను కష్టపెడుతుందిరా, ప్రశాంతంగా పడుకునే ఉంటుంది అనుకుని ఉక్రోషంతో హిప్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాడు రిషి. బృందని టచ్ చేయకుండా రిషి చేసే ప్రతి పని తనకి ఎదురుగా ఉన్న మిర్రర్లో చూస్తున్న బృంద పాపం నేను చాలా కష్టపెడుతున్నాను కదా, సారీ, బట్ ముహూర్తానికి ఇంకా అర్ధగంట టైం ఉంది, గర్భధారణ సుముహూర్తాలు జరిగితేనే మనకి నీలాంటి మంచి పిల్లలు పుడతారని మనసులో అనుకుంటూ రిషి కష్టాలకి నవ్వుకుంటూ ఉంటుంది. రిషికి తెలియకుండా తనని చూస్తూ పాపం బృంద ఆలోచన తెలియని రిషి బృందకు తెలియకూడదని చాలా జాగ్రత్త పడుతూ హిప్ చైన్తో నానా తంటాలు పడి చివరి కుక్స్ తీస్తాడు. బెడ్ మీద పడిపోయిన చైన్కి కోపం వచ్చి వేస్ట్ ఫెలో, నువ్వు ఎలాగో తనని టచ్ చేయలేవు కానీ నేను అంటి పెట్టుకొని ఉంటే ఓర్వలేకపోతున్నావా, ఇదెక్కడ చావురా నీతో అని రిషిని తిట్టుకుంటుంది హిప్ చైన్. ఏం చేద్దాం, టైం నీతో టిత్తించుకుంటున్నాను అని తల కొట్టుకుంటూ నా సత్యభామ నాతో మాట్లాడితే ఇప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుందా అని ఆలోచించి ట్రైన్లో అన్ని కబుర్లు చెప్పాను కానీ తీరా ఇప్పుడు చూడు నీతో కూడా తిట్లు తింటున్నా, అసలుకైతే తన మనసులో ఉన్న భయాలన్నీ పోయాయి, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తోంది అని హిప్ చైన్ని అడుగుతాడు రిషి. ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని. నువ్వు నన్ను అడుగుతున్నావా అని వెర్రినవ్వు నవ్వుతూ నీకు అమ్మాయిల విషయంలో ఫాలోయింగ్ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, ట్రై చేయి అని అంటుంది హిప్ చైన్ తనకి విరహవేదన కలిగించిన రిషి వైపే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ. కథ కొనసాగుతుంది. మరి బృంద కావాలని రిషితో ఆడుకుంటోందని రిషి గమనిస్తాడా లేదా,
రిషి బృందని ఎంతగా ప్రేమిస్తుందో రిషి ప్రేమను బట్టి తనకు అర్థమయ్యింది. మరి వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉండబోతోంది? రిషి ఒకవేళ పెళ్లికి ముందు అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడని తెలిస్తే మరి బృంద రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.